ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 23వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 23వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఊహించని స్థాయిలో చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. అనుకున్న దానికంటే రెట్టింపు సంతోషంగా మీ రోజును గడపగలుగుతారు. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం ఒత్తిడి అనిపించేవి ఎక్కువగా ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీరు పట్టు వదలకుండా ఏ పనైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చైనా సరే మీ పనులన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా చక్కగా విజయాలను కూడా పొందగలుగుతారండి. అన్నింటా కూడా విజయాలతో ఎంతో ఆనందంగా సంతోషంగా మీ రోజును ముందుకు తీసుకువెళ్తూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో డబ్బుపరమైన లావాదేవీలన్నిటినీ కూడా చక్కగా జరుపుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఆదాయ మార్గాలను కూడా పెంచుకోగలుగుతారు. డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు మీకు లభించడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఉన్న వాటికంటే లాభాలు ఎక్కువగా రావటం కానీ, మీరు అనుకున్న దానికంటే మీకు చేతికి రావాల్సిన ధనం రెట్టింపు అవ్వటం కానీ, అనుకున్న సమయానికల్లా మీ ఆదాయం మీ చేతికి రావటం కానీ, ఇట్లా మీకు అన్ని విధాలుగా కూడా డబ్బు పరంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా డబ్బు విషయంలో మాత్రం ఏ కొరత లేకుండా అన్ని విధాలుగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా మీ పొదుపు నిల్వలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు పెట్టడం కానీ, డబ్బును మీరు చక్కగా దాచిపెట్టుకోవడం కానీ, ఇట్లాంటి విషయాలలో కూడా మీరు తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. ముందు జాగ్రత్తతో అన్నింటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే మానసికంగా కొంతవరకు ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పని జరుగుతుందా లేదా? ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళగలనా లేదా? లేదా ఎవరి చేతైనా ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా అని ప్రతి విషయంలోనూ కూడా కొంతవరకు మానసిక పరమైన ఒత్తిడిని అయితే మీరు అనుభవించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వాటన్నిటి నుంచి కూడా బయటపడటానికి మీ తెలివితేటలను వాడటం కానీ, చురుగ్గా చక్కగా మీ పనులను చేసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ యొక్క తెలివితేటలతో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా మీ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, మీ యొక్క సన్నిహితులు, స్నేహితుల మధ్యలో కానీ, లేదా మీరెవరితోనైతే మీ పనులు, వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలకు కానీ, లేదా మీ వృత్తిపరమైన వ్యవహారాలను కానీ చక్కబెడుతున్నారో వారందరితోనూ కూడా చక్కగా మీరు మెసులుకోనే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అందరి మనసులను గెలుచుకునే విధంగా మీరు చక్కగా అందరిని ఆకర్షించే విధంగా మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ ఉండటం కూడా మీ పనులలో రాణించే అవకాశాన్నయితే మీకు ఇవ్వబోతుందండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని దైవ సంబంధమైన కార్యక్రమాల మీద పెట్టడం కానీ, లేదా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపడం కానీ ఏర్పాటైతే మీరు చేసుకోగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం కొన్ని వస్తువులను కానీ, లేదా ఏదైనా వారికి అవసరమైన వస్తువులను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఎవరికైతే దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుందో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, ప్రయాణపు జాగ్రత్తలను వహించటం, లేదా తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళటం ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగాను, ఎంతో చక్కగాను జరుపుకోగలుగుతారండి. బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారండి. అయితే మీ వ్యక్తిగత వ్యవహారాలు చేసుకునేటప్పుడు మాత్రం ఇతరుల జోక్యం లేకుండా, అంటే మీకు ఏదైతే రహస్యాలు ఉంటాయో అటువంటి వాటి విషయంలో మాత్రం ఇతరుల జోక్యాన్ని కలిగించకుండా, లేదా ఇతరుల యొక్క మాట తీరులను వినకుండా మీకు ఏదైతే అనువుగా ఉంటుందో, మీ తెలివితేటలతో ఏదైతే మీరు చేయగలుగుతారో, మీ కుటుంబ సభ్యులతో ఏదైతే సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారో వాటిని మాత్రమే మీరు అమలుపరుచుకుంటూ వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అంటే ఇతరుల వ్యవహారాలు, ఇతరుల జోక్యాల వలన కొంతవరకు మీరు మీ నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఇది వృత్తిపరమైన వాటిలో కాదండి, వ్యక్తిగత పరమైన విషయాలలో మాత్రమే.
అందువలన ఎటువంటి వ్యక్తులనైనా సరే మీ యొక్క రహస్యాలను, మీ యొక్క వ్యక్తిగత విషయాలను వారికి తెలియచేయకుండా, మీకు తెలిసిన విధంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లోనూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా మీ రోజులనైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన సలహాలను కానీ, సూచనలు కానీ వారి వద్ద నుంచి తీసుకోగలుగుతారు. చక్కగా కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది. అందరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపించటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు మెలకువలను పాటించడం, కొంతవరకు వైద్యుల సలహాలను కానీ తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజుని ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఎంతో చక్కగా అనువైన రోజుగా ఉండబోతుందండి. మీరు మీ తరగతి గదిలో పరీక్షలు రాయబోయే పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయి. మీరు ఆశించిన స్థానాన్ని దక్కించుకుని చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసేవారు ఉన్నారు, ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీరు మీ పనిలో భారంగా భావించడం కానీ, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ ఇట్లాంటివైతే జరుగుతాయండి. అయినప్పటికీ కూడా ఏది ఏమైనా మీ పనులను యథావిధిగా మీరు సమయానికల్లా ముగించుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో పనులన్నీ ముగించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కగా అనువైన రోజుగా ఉంటుంది. అయితే మీరు పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం చక్కగా ఆలోచించుకునే నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మీ పెట్టుబడులు మరింతగా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకుని మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల రాబడి చక్కగా ఎక్కువగా ఉంటుంది. లాభం కూడా అధికంగా ఉండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీరు ఏదైతే వ్యాపార విస్తరణ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రణాళికలన్నింటినీ కూడా చక్కగా అమలుపరుచుకుంటూ భాగస్వాములతో కలిసి కొన్ని చర్చలను కూడా జరుపుకోగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఆశించినంత వరకు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. గౌరవప్రదమైన చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు ఈ రోజు లభిస్తుందండి. చక్కగా ఆ వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా చక్కగా మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వంతో అన్ని వ్యాపార మెలకువలను పాటించగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే కాసింత పని భారం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు బాధ్యతగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని అన్ని విధాలుగా కూడా
మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ మీకు అన్ని విషయాలలోనూ కూడా సహాయ సహకారాలను అందిస్తారండి. ఆ విషయంలో కూడా మీరు మానసికంగా సంతోషాన్నయితే పొందగలుగుతారు. ఇక కొంతవరకు మీరు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా పనిలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా సమయానికల్లా పనులను చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ, మీరు వ్యాపార మెలకువలు అన్నీ పాటిస్తూ, రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ, వారు వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించటం కానీ, ప్రతి విషయంలో వారి నిర్ణయాలను తెలియచేయటం కానీ, మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మీరు ఈరోజు తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా చక్కటి మెలకువలతో మీరు మీ యొక్క పనులన్నిటినీ కూడా అమలుపరుచుకోగలుగుతారు. అందరి మనస్సుల్లోనూ మీరు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఆ పనులన్నిటినీ కూడా చకచకా అమలుపరుచుకుంటూ, ఒక శుభప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ, మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గాని, తోటకూరని గాని ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.